ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఆ శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదని అంటారు. అందుకే ఈ ఇల కైలాసానికి వైకుంఠ సత్యనారాయణ స్వామి వేయించేశారు. అన్నవరం క్షేత్రం నుంచి మనల్ని అనుగ్రహించేందుకు తరలి వచ్చాడు. ఇటువంటి శుభ తరుణంలో మన ఇంట అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ వేదికపై జరగబోతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మీ వద్ద కూడా సత్యనారాయణ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశాం. అర్చకులు చెప్పిన విధంగా పూజించవలసిందిగా కోరుతున్నాం. పూజతో ఈ పావన కైలాసం ఇల కైలాసం పులకించబోతోంది. సత్యనారాయణ స్వామి కళ్యాణంతో మరింత ద్విగుణీకృతం కాబోతోంది. పూజ అనంతరం కళ్యాణం కూడా కొనసాగుతుంది. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోతిభిః సేదసాదనం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి నామ మిత్రయవతు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదవాతస్య వర్తిని మురోరుస్వస్య బృహదః వేదాయ అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ధనుర్వాగస్మానుపదుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య. అందరూ కూడా పరమ పవిత్రమైన శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. కార్తీక మాస శుభవేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేష పుణ్య ఫలప్రదమైనది. అందున సాక్షాత్తు అన్నవర క్షేత్రమే మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసింది. ఆ పరమ పవిత్రమైన విశేషమైన ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం మరియు కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. పరమ భక్తితో మీరు ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ చేయబోయే క్రియలన్నీ కూడా మీరు స్వయంగా చేస్తూ ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితాన్ని మీరు పొందవలసింది. గట్టిగా మనం జై చెప్పి ప్రారంభం చేసుకుందాం. అన్నవరానికి వినపడాలి, అంత గట్టిగా చెప్పాలి. అన్నవరం కొండలు కూడా ఇక్కడికి రావాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా అన్నవరానికి వినపడేటట్టుగా జై చెబుదాం. జై బలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై జై రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. జై జై సత్యనారాయణ స్వామికి. ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సాక్షాత్తు అన్నవర క్షేత్రమే దిగి వచ్చింది. ఆ క్షేత్రంలో చేసే ఆ కార్యక్రమాలన్నీ ఆచరింపచేసే ఆ మహాపండితులు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కార్యక్రమాలు వేద కార్యక్రమాలన్నీ చేసే పండితులు కూడా మనకు విచ్చేశారు. మనతో సంకల్పాన్ని చెప్పిస్తారు తల్లి. అందరూ కూడా ఆ సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. సంకల్ప బలం చేత సత్యనారాయణ స్వామి యొక్క పూజా ఫలితం అంతా మీకు దక్కుతుంది. ఆ పండితులు మనకి సంకల్పం చెబుతారు. అందరూ కూడా ఆ సంకల్పాన్ని వింటూ మీరు స్మరణ చేస్తూ ఉండండి.
అస్మాకం సహ అందరూ చెప్పాలమ్మా సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ శరీరే సంపూర్ణ దేహ ఆరోగ్య సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం జాతకవశాత్తు గోచరవశాత్తు ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం నవగ్రహాణాం అత్యంత అనుకూల సిద్ధిద్వార మహాదశ అంతర్దశ అతిశయ ఫల సిద్ధ్యర్థం మహాపర్వణి కార్తీక మాస ప్రయుక్త భానుసప్తమి మహాపర్వణి పుణ్యకాలే నమస్కారం చేసి మనస్సులో ఉండే కోరికలన్నీ కూడా తీసుకోండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ సత్యనారాయణ స్వామిని కోరుకుని శిరస్సు వంచి నమస్కారం చేసి అందరూ కూడా అహం కరిష్యే అనుకోండమ్మా. జై జై సత్యనారాయణ స్వామికి. కలశారాధనం కృత్వా శ్రీ సత్యనారాయణ శ్రీ సత్యనారాయణ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. అమ్మ అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిని ప్రార్థన చెయ్యండి అమ్మా. సాక్షాత్తు మనమంతా అన్నవరంలోనే ఆ సత్యనారాయణ స్వామి ముందే ఉన్నట్టుగా మీ భావన ఉండాలి. సత్యనారాయణ స్వామి యొక్క చల్లని చూపు మీ పైన ఆశీర్పూర్వకంగా పడాలి. మిమ్మల్ని ఆశీర్వదించి మీ మనస్సంకల్పాలన్నీ నెరవేరేటట్టుగా ఆ స్వామి వారిని ధ్యానం చేయండి. ధ్యానో శ్రీ సత్యనారాయణ శ్రీ అమ్మవారిని ప్రార్థించి నమస్కారం చేయండి. స్వామి వారికి ఎడం వైపున వామ భాగంలో ఉన్న రమ, ఆ యొక్క అమ్మవారి పేరు లక్ష్మీ అవతారమే. సత్యనారాయణ అవతారంలో రమాదేవిగా మనకి అన్నవరంలో వెలిసి ఉంది. ఆ అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి అమ్మవారిని ధ్యానం చేయండి అమ్మా. శ్రీ దేవీం సత్యవతీం దయాం సేవేహమంబాం సదా. శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క పురుషారంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నమస్కారం చేయండి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరనుకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పద్మభయదం దక్షభాగే వహంతం నాగం వాగం చ ఖండాం ప్రళయహృదవహం సాంకుశం వావభాగే నానాలంకారయుక్తం స్ఫటికవర్ణిభం
పార్వతీశం నమామి. అందరూ కూడా స్వామికి నమస్కారం చేయండి. మనం ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా అయితే శివాలయం లేదు విష్ణువాలయం ఏదో ఒకే ఆలయం చూస్తాం. కానీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క విశేషం ఏమిటంటే శివకేశవ భేదో నాస్తి. శివకేశవ భేదం లేకుండా ఇద్దరూ కూడా ఒకే పీఠం మీద వెలసిన ఆలయం సత్యనారాయణ స్వామి వారి ఆలయం. ఎక్కడ చూసినా ఆలయం యొక్క గోపురములు వేరువేరుగా ఉండి ఆలయములు ఒకే చోట. అంతేనా? మన భక్తి యొక్క శక్తి ఎంతుందో అంత శక్తి మేరా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. 5 మార్లు చేతులు పైకెత్తి అన్నవరం కొండల్ని ఇక్కడికి రప్పించి మనం చెబుదాం. కళ్ళు మూసుకోండి. 5 మార్లు పూర్తయిన తర్వాత మాత్రమే కళ్ళు తెరిచి సత్యనారాయణ స్వామిని స్వయంగా దర్శనం చేయండి. కళ్ళు మూసుకొని పరమ భక్తితో గట్టిగా చెబుదాం 5 మార్లు. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. ఓం 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 సత్యదేవాయ నమః. ఎంతసేపు ఇదే నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి. మళ్ళీ చివర్లో 5 మార్లు గట్టిగా చెబుదాం. ఎటువైపు మనస్సు పెట్టద్దు, ఎటువైపు మనస్సు వెళ్ళద్దు. మీ తదేకమైన దృష్టి స్వామివారి పాదాల చెంతనే. ఎన్నో జన్మల పుణ్య సుకృతం చేత ఈ భక్తి టీవీ ప్రాంగణంలో, కోటి దీపోత్సవ ప్రాంగణంలో అఖండమైన 1,000,000 రెట్లు ఫలితాలు మనకు వస్తాయి. ఆ ఫలితాన్ని మనం దర్శనం ద్వారా మనం పొందొచ్చు. అందరూ కూడా మీ ముందున్న విగ్రహాన్ని అర్చిస్తూ సత్యదేవాయ నమః అంటూ ఆ విగ్రహాన్ని పూజిస్తూ నామాన్ని చెబుతూ ఉండండి. ఓం నమః. ఓం భోగవీశ్వరాయ నమః. ఓం యోగనే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం కళావతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదోత్సాహాయ నమః. ఓం మనవాయ నమః. ఓం వేదవాసతే నమః. ఓం పారిజాతాయ నమః. ఓం గోవర్ధనాజలోద్ధత్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం మధ్యలోచనే నమః. ఓం మధుప్రే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలవే నమః. ఓం వృందావనాంతశంకారనే నమః. ఓం తులసీరామభూషణాయ నమః. ఓం శమంతమహస్తే నమః. ఓం నరనారాయణాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయనే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం పుష్టిలాసవకారోధముద్ధాయ నమః. ఓం సంసారవేరే నమః. ఓం సంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాథ బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణాద్యసరకృషలాయ నమః. ఓం శశుబాలగ్రచ్ఛేత్రే నమః. ఓం సుజోధనకాంతకాయ నమః. ఓం విధరాత్మనాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శనాయ నమః. ఓం సత్యవాజయ నమః. ఓం సత్యహిందల్పాయ నమః. ఓం సత్యభామాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రాపూర్వజాయ నమః. ఓం కృష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగత్పురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణుమాన విశారదాయ నమః. ఓం వృషభాజనోద్ధంసనే నమః. ఓం బాణాసురకరాత్మకాయ నమః. ఓం దేవరహావతంసకాయ నమః. ఓం పార్థకాలభయే నమః. ఓం అవ్యక్తవిజామృతమహోదధయే నమః. ఓం కాళింజభృతిమాయ నమః. ఓం వామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్తే నమః. ఓం బాలవేంద్రనాశనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం నారాయణవాహనాయ నమః. ఓం జలక్రీడాసమాసక్తలోకీవస్త్రామహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థవాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానభయే నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్మనాయ నమః. రత్నగిరినివాసాయ నమః. పంపాదేరవాసాయ నమః. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. మా అష్టోత్తరం పూర్తయింది. మళ్ళీ ఒక 5 మార్లు మనం చెబుదాం. చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని
తదేకమైన భక్తితో సత్యనారాయణ స్వామి మిమ్మల్ని స్వయంగా ఆశీర్వదించాలి. చేతులు పైకెత్తండి, చెప్పండి అమ్మా. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. గట్టిగా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. జై జై సత్యనారాయణ స్వామికి. ఆ రెండు చేతులు కళ్ళకద్దుకోండి, కళ్ళు తెరిచి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేయండి అమ్మా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ. మధ్య మధ్య సమర్పయామి, సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాయ వలయం సమర్పయామి. మనోన్మనాయ నమః. ఓం నమో నారాయణాయ. తాంబూలం సమర్పయామి. వేదాహమదనీరాజనం. ఓం నమో సత్యనారాయణ. అమ్మా హారతి సమర్పణ జరుగుతోంది. గట్టిగా చేతులు పైకెత్తి మనం మంగళ వాయిద్యాలు వాయించాలి. సత్యనారాయణ స్వామికి వినపడాలి. పైకెత్తి అలా చప్పట్లు కొడుతూ హారతి సమర్పణ చేద్దాం. గట్టిగా అందరూ కూడా రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండి అమ్మా. గోవింద హర హర మహాదేవ. జై జై సత్యనారాయణ స్వామికి. జై జై సత్యనారాయణ స్వామికి. హారతి రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విచక్రమే త్రేధాని దదేవదో సమోఢమస్య వాంసురే. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్యై ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. మీ ముందున్న సత్యనారాయణ స్వామి పుష్పం వేసి నమస్కారం చేయండి. మీ ముందున్న సత్యనారాయణ స్వామి ప్రతిమకి పుష్పములు సమర్పించి నమస్కారం చేయండి అమ్మా. పాదార విందయో సత్యనారాయణ స్వామినే నమః. సువర్ణవస్త్ర పుష్పం సమర్పయామి. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. లెంపలు వేసుకోండి అమ్మా. అందరూ కూడా లెంపలు వేసుకోండి. గట్టిగా వేసుకోవాలి. గంధం రాసినట్టుగా కాదు, శబ్దం కూడా అన్నవరం వినపడాలి. లెంపలు వేసుకోవాలి. క్షమార్పణ నమస్కారం సమర్పయామి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తూ చెప్పండి. సత్యనారాయణం దేవం దేవం వందేహం వందేహం కామదం భావనం ప్రభుం ప్రభుం లీలయా దేవయా వితతం వితతం విశ్వం విశ్వం ఏన తస్మై ఏన తస్మై నమో నమః. నమో నమః. ఇంకా చాలా మంది చెప్పడానికి సంకోచిస్తున్నారు. కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులే. మీ పక్క వాళ్ళు ఎవరూ కూడా ఏమీ అనుకోని ఈయన గట్టిగా చెబుతున్నాడు అని. ఎందుకంటే నోరు నొప్పంగా హరిని కీర్తింపలేనా అని భగవంతుడిని ప్రార్థిస్తే కంఠం నొప్పెట్టాలి. నిజానికి ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి మైకుల్లో ఇంత గట్టిగా చెప్పాల్సిన పనేమీ లేదు. కానీ భగవంతుణ్ణి ప్రార్థించి పూజించేటప్పుడు మనం కంఠాన్ని దాచుకోకూడదు కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాం మేము. అలాగే మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అదే స్థాయిలో చెబితే ఆ ఫలితం వేరేగా ఉంటుంది. కాబట్టి అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి నమస్తే నమస్తే నమస్తే
నమస్తే నమో సత్యదేవా నమో సత్యదేవా ఇంకా గట్టిగా నమస్తే 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 చాలా మంది కూడా ఉన్నారు, ఇంకా చాలా గట్టిగా వినిపించాలి, చెప్పాలి. నమస్తే 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 దయా క్షీర సింధో నమస్తే 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 ప్రసన్నైక బంధో ప్రసన్నైక బంధో నమస్తే 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 నమో వాసుదేవ. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒకేలా కాలుతుంది. అలాగే భగవంతనం వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ చేసినటువంటి ఫలితం ఈ కథ వింటున్నాం కాబట్టి ఈ ఫలితం మనకు వచ్చేస్తుంది. భక్తితో కనుక చేస్తే ఆ ఫలితం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితం మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది. మనం మధ్యలో మాట్లాడేమనుకోండి పక్క వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళను కూడా మనం ఈ యొక్క సద్భావంతో భక్తిభావంతో ఉన్న వాళ్ళని పాడు చేసిన ఫలితం మనం పొందుతాం. కాబట్టి చక్కటి ఫలితం పొందడానికి వచ్చాము. భక్తితో వినండి, నమస్కారం చేయండి, స్వామిని ప్రార్థించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శరదుందు వికాసమందహాసాం స్ఫురదుందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. జయ రమణ గోవిందో హార గోవింద. కథా ప్రారంభ. ఏకదా నైమిషారణ్యే ఋషయః సౌనకాదయః పప్రచ్ఛుర్మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. కథా ప్రారంభం. పూర్వకాలంలో నైమిషారణ్యంలో సౌనకాదు ఋషులంతా కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా వేదవ్యాసుల వారి యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షి శిష్యుడైన సూత మహాముని అక్కడకు వచ్చారు. అష్టాదశ పురాణములను రచించిన వారు వేదవ్యాసుల వారు. ఆయన సుపుత్రుడైనటువంటి సుఖమహర్షి కుమారుడైనటువంటి ఆ యొక్క సుఖమహర్షి శిష్యుడు సూత మహాముని అక్కడకు రాగా సౌనకాది ఋషులందరూ నమస్కరించి ఒకానొక ప్రశ్న వేశారు. మహానుభావ, కలియుగంలో మానవులు ఎన్నో పాపములను చేస్తూ దారిద్ర్యాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ రోగముల చేత పీడింపబడుతున్నారు, అల్పాయుర్దాయంతో మరణిస్తున్నారు. ఇది మంచి ఇది చెడు అనే విచక్షణా జ్ఞానం ఉండి ఎన్నో పాపములను చేస్తున్నారు. మహానుభావ, మానవులందరూ తరించాలి. అష్టైశ్వర్యములతో భోగభాగ్యములను అనుభవించి మోక్షాన్ని చేరే ఉపాయం చెప్పండి అనగా సూత మహామును సంతోషించి ఋషులారా, ఇదే ప్రశ్నను నారద మహాముని శ్రీ మహావిష్ణువు వారిని అడగగా శ్రీ మహావిష్ణువు వారు సంతోషించి నారద, ప్రజల మేలు కోరుతున్నావు కాబట్టి చెబుతున్నాను. సత్యనారాయణస్యేదం వ్రతం సర్వేప్సిత ప్రదం. సత్యనారాయణుడు అనే భగవంతుని వ్రతం కలదు. ఆ వ్రతాన్ని ఎవరు చేసినా దుఃఖశోకార శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సందకరం, సర్వత్ర విజయప్రదం. దుఃఖశోకములు నశించును, ధనధాన్యాధ సంపత్తులు అభివృద్ధి కలుగును, స్త్రీలకు సౌభాగ్యము సంతానము ఇచ్చును. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తే ఆ కోరిక నెరవేరును. నారద, ఈ వ్రతాన్ని చేయుటకు మాఘేవా మాధవే మాసి కార్తికేవా శ్రావణే తథా. మాఘమాసము, వైశాఖమాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము పుణ్యమైన మాసములు. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవిశంకరమణే పివ. ఏకాదశి, పౌర్ణమి, రవిశంకరమణము పర్వదనములు. అలా వీలు కాని వారు యస్మిన్ కస్మిన్నే మృత్యో శ్రద్ధా భక్తి సమన్విత. ఎప్పుడైనా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఆ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేయువారు శుచిగా స్నానము చేసి దేవాలయంలో కాని, నదీ తీరములు కాని, ఇంటి దగ్గర కాని, గోశాలయందు కాని, తులసి వనంలో కాని కూర్చొని సత్యవ్రతాన్ని చేసి భగవంతుణ్ణి అర్చించి బాగా పండిన అరటి పండ్లు, పాలు, పంచదార, గోధుమ నూక, ఆవునేయతో తయారు చేసిన ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం చెయ్యాలి. బంధువులను పిలిచి ప్రసాదం పంచి వ్రతమైన తర్వాత వ్రతం చేసిన వారు ప్రసాదం తిని భగవత్ ప్రార్థన చెయ్యాలి. ఆ రోజంతా శక్త్యానుసారము సత్యదేవా 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 అనే స్వామి నామాన్ని స్మరించాలి. ఏవం కృతే మనుష్యాణాం వాంఛా సిద్ధిర్భవే ధ్రువం విశేషత కలియుగే లఘూపాయేన భూతలే. నారద, ఈ ప్రకారము ఎవరి వ్రతం చేస్తే వారు అష్టైశ్వర్యములు పొంది మోక్షాన్ని చేరుతారు. కలియుగమున ఈ సత్యవ్రతాన్ని మించిన వ్రతము మరొకటి లేదని
శ్రీ మహావిష్ణువు వారు నారదుల వారికి తెలిపారు. ప్రథమోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. అయ్యా, కథ అనేది సత్యనారాయణ వ్రతంలో అష్టాదశ పురాణాలలో స్కాంద పురాణంలో చెప్పబడినది. అది ఒక రోజు మొత్తం చెప్పుకున్నా అదే కథ. అలాగే దేశ కాల పరిస్థితులను బట్టి ఆ యొక్క భగవంతుల యొక్క కథలలో ఉండే సారాన్ని గ్రహించడమే ఈ కథల యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి భక్తితో వినండి. అథ ద్వితీయోధ్యాయ, రెండవ కథ. కశ్చిత్ కాశీపురం ఏ ఆసీత్ విప్రోచనర్థం వచ్చినదో, అలాగే దొంగలు దోచుకుపోవడం వల్ల తల్లి కుమార్తెలు భిక్షముత్తుకు జీవిస్తున్నారు. ఒక రోజున కుమార్తె ఇంటికి ఆలస్యంగా వచ్చినది. అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావనగా, సత్యనారాయణ ప్రసాదం ఇచ్చి, అమ్మా నేను బ్రాహ్మణ ఇంట ఈ వ్రతం చేశాను, అందువల్లే ఆలస్యమైనదనగానే ప్రసాదం తినగానే సత్యనారాయణ స్వామి వ్రతం జ్ఞాపకం వచ్చినది. వెంటనే భగవంతుణ్ణి ప్రార్థించింది. అపరాధంచ మే భర్తృ జామాతు క్షంతుమర్హసి. మహానుభావ, మా అపరాధాలు మన్నించు స్వామి, భర్తాళుడు వచ్చేటట్లు చెయ్యి, త్వరలో నీ వ్రతం చేస్తామని స్వామిని ప్రార్థించారు. భగవంతుని అనుగ్రహం కలిగి మహారాజ కలలో కనిపించి, నా యొక్క వ్రతం చేయకపోవడం వల్ల నీ ఖైదులో ఉన్నవారు షావుకారులు, నా భక్తులు, వాళ్ళను విడిపించని చెప్పగానే మహారాజ భయంతో ఉదయాన్నే సభకు షావుకారులను పిలిచి స్వప్రవృత్తాంతము చెప్పి రెట్టింపు ధనమై ఇచ్చి వాళ్ళ దేశానికి వెళ్ళమని, సత్యనారాయణ వ్రతం చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపారు. తృతీయోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. వినపడలేదు. గోవింద. నమస్కారం చేయండి. చతుర్థోధ్యాయ. యాత్రాంగృత్వాంతర సాధు. అల్లుడ మామల ధనాన్ని తీసుకుని ఆ యొక్క పడవలలో వేస్తూ ఉండగా స్వామి వేళ్లను పరీక్షిద్దామని ఒక సన్యాస వేషం ధరించి వచ్చి ధన సహాయం కోరగా ఆకులు తీగలేని అబద్ధమాడారు. వెంటనే భగవంతుడు ఆ మాటలు నిజమవుగాక శాపం ఇవ్వగా పడవలో ఆకులు తీగలు మారడం చూచి మూర్ఛపోయి కొంతసేపటికే తెలివి తెచ్చుకుని సన్యాసి పాదాల మీద పడగా, నన్ను సత్యదేవునగా తెలుసుకోండి మాయమైపోయారు. అల్లుడ మామలు స్వామిని ప్రార్థిస్తూ ఒక దూతను ఇంటికి పంపించారు. ఆ దూత వెళ్లి అల్లుడ మామలు వస్తున్నారని చెప్పగానే తల్లి కుమార్తెలు వ్రతం చేసి నదికి చేరారు. కుమార్తె ప్రసాదం తినకుండా రావడం వల్ల ఆమె భర్తతో ఉన్న పడవను స్వామి నదిలో ముంచివేశారు. భర్త లేని జీవితం వృధాయని తను మరణించబోతూ ఉండగా స్వామి వారికి దయ కలిగి ఆకాశవాణ రూపంలో, షావుకారు, నీ కుమార్తె వ్రతం చేసి ప్రసాదం తినలేదు, భర్తను చూడలేకపోయినదనగా కుమార్తెను తీసుకువెళ్లి ప్రసాదం పెట్టి తీసుకువచ్చేసరికి అల్లుడితో ఉండే పడవ వచ్చినది. ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళితే ఎన్ని కష్టాలు వస్తాయో అక్కడే వ్రతం చేశారు. అది మొదలు స్వామి వ్రతం చేస్తూ మోక్షాన్నే చేరారు. చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. పంచమోధ్యాయ. ఐదవ కథ. ఆసీత్ తుంగధ్వజో రాజా. తుంగధ్వజుడు అనే మహారాజు ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలించేవారు. ఆయనకు వేట అంటే ఇష్టం. ఒక రోజున వేటకు వెళ్లి ఎన్నో క్రూర మృగాలను వేటాడి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అడవిలో ఉండే కొంతమంది గొల్లవాళ్లు సత్యనారాయణ వ్రతం చేసి మహారాజుకు ప్రసాదం పెట్టారు. గొల్లలు పెట్టే ప్రసాదం నేను తినాలా, గొల్లవాళ్లు పూజించే దైవానికి నేను నమస్కారం చెయ్యాలా అని రాజుననే అహంకారంతో ప్రసాదం తినకుండా వచ్చారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, పేద ధనిక అనే భేదం లేదు. ఎప్పుడైతే ప్రసాదం తినలేదు వెంటనే మహారాజుకు కష్టాలు కలిగాయి. అవి ఏమిటి అంటే, ఆయనకు ఉండే 100 మంది కుమారులు మరణించినట్లు, రాజుగారి రాజ్యము శత్రువులు స్వాధీనపరుచుకున్నట్లు స్వామి మాయ కలగజేశారు. మహారాజు మూర్ఛపోయి కొంతసేపటికే తెలివి తెచ్చుకుని, మహాజ్ఞాని కనుక సత్యదేవుని ప్రసాదం విడిచి రావడం వల్ల కలిగిన కష్టంగా తెలుసుకుని ఎక్కడ ప్రసాదం వదిలాడో అక్కడికి వెళ్లి ప్రసాదం తిని రాగానే ధనపుత్రాన్వితో భవతు. మరణించాలనుకున్న కుమారులు బ్రతికే ఉన్నారు, రాజ్యము తనాధీనంలోనే ఉన్నది. ఓహో, ప్రసాదానికే ఎంత మహత్యమాని, ఈ వ్రతం చేస్తే ఎంత ఫలితమో అని తానీ వ్రతం చేస్తూ ప్రజల చేత ఆచరింపజేయచ్చు. మహారాజు ప్రజలు ఈ లోకంలో సమస్తమైన సుఖములను అనుభవించి మోక్షాన్ని చేరారు. నారద, ఎవరి వ్రతం చేస్తారో, కథ వింటారో, ప్రసాదం తింటారో, వ్రతం జరుగుతూ ఉండగా చూస్తారు,
సత్యదేవ అనే స్వామి నామాన్ని కాని, నారాయణ నారాయణ అనే నా నామాన్ని కాని స్మరిస్తారు ఆ మానవులు ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించే మోక్షాన్ని చేరుతారని శ్రీ మహావిష్ణువు వారు నారదుల వారికి చెప్పినట్లు సూతమున నైవశారణ్యమున సౌనకాదు ఋషులకు తెలిపారు. పంచమోధ్యాయ సమాప్తః. గోవిందా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోవిందా గోవిందా. స్వామివారికి హారతి ఇస్తున్నారు. అందరూ కూడా చూచి నమస్కారం చేయండి. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం మాసదే స్వామినే మంగళం. మంగళం మల్లికామాలినే మంగళం. మంగళం సన్మనస్థాయనే మంగళం. రత్నశైలస్థితాయాస్తే మంగళం. మంగళం సత్యదేవాయ తే మంగళం. గోవింద గోవింద. సత్యనారాయణ స్వామికి జై. అందరూ కళ్ళకత్తుకోండమ్మా. గోవిందా గోవిందా. రమాసమేత సత్యనారాయణ స్వామికి, అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. జై సత్యనారాయణ స్వామికి. ఇంకా గట్టిగా సత్యనారాయణ స్వామికి. రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండమ్మా. నీరాజనం జ్యోతిశ్చక్షుశరసిధారయ తేన పుణ్యేన మనజో విష్ణులోకం సగచ్చతి సత్యలోకం సగచ్చతి. శ్రీ సత్యనారాయణ